రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ నేతన్న వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వరంగల్ నుంచి 25 ఏళ్ల క్రితం సిరిసిల్లకు వలస వచ్చిన పాము ప్రభాకర్ అనే నేత కార్మికుడు కొద్ది మాసాలుగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో స్థానిక బస్టాండ్ వద్ద గల నేతన్న విగ్రహంపైకి ఎక్కి తన బాధను వెళ్లబోసుకునే ప్రయత్నం చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నేత కార్మికుడిని సంజాయించి కిందికి దింపారు. ఈ సందర్భంగా నేత కార్మికుడు మాట్లాడుతూ పవర్ లూమ్స్ బంద్ ఉండడంతో ఆసాములు తమకు పని కల్పించడం లేదని వాపోయాడు. దీంతో ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే హోటల్లో జీతం ఉండాలో లేక ఫుట్పాత్ల దగ్గర అడుక్కోవాలో తెలియడం లేదని బాధను వ్యక్తం చేశాడు. అన్ని బంద్ ఉన్నాయి. వాళ్ళ కరెంట్ బిల్ అని సబ్సిడీ అని వాళ్ళ కోసం బంద్ పెట్టిండు. ఇక మాకు పని లేకుండా అయిపోయింది. వాళ్ళు చాలు పెట్టాలి లేకపోతే లేదు. ఎక్కడ పోయినా నేను అడిగిన 2-3 రెడీగా ఉన్నాం. ఇంట్లో వాళ్ళే నడుపుకుంటా. ఇప్పుడు నా సొంత బాధ ఏం కావాలి, లేకపోతే హోటల్ మీద జీతము లేకపోతే ఫుడ్ పడ్డీతో బతకాలని. అంతకంటే మీరు ఏం చేయలేదు. గవర్నమెంట్